మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇది సుదీర్ఘకాలం ఉండే బంధం అని చెప్తున్నారు కదా, ఈ సమర్థత అనేదాన్ని ప్రజలు ఎంతవరకు పసిగట్టారు? వాస్తవంగా మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే విభజనకి గురైన రాష్ట్రం, రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు, జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ఒక రూపం తీసుకొచ్చారు. అలాగే ఆ టెన్నూరులో సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు గ్రౌండింగ్ చేయించారు. 5 లక్షల మందికి పారిశ్రామిక సంస్థల్లో ఉపాధి కల్పన చేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇండస్ట్రీ మినిస్టరు స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అలాగే 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. అంటే 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ఏ వర్గానికి ఏ లోటు లేకుండా అన్ని ప్రాంతాలని సమన్వయం చేసుకుంటా ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తా పరిపాలన చేసినా కూడా ప్రజలు డిఫరెంట్గా ఆలోచించి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా మెరుగ్గా చేస్తాడు అని చెప్పనే ఆశతోటి 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. దానికి ప్రజలు అంతగా ఇన్ఫ్లుయెన్స్ అవడానికి దారితీసిన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. ఆ ప్రభుత్వం మీద చెయ్యని తప్పులు ఆపాదించబడ్డాయి. అలాగే జగన్మోహన్ రెడ్డికి లేని ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రచార ప్రభావంతో ప్రజలు భ్రమపడ్డది వాస్తవం. కానీ 2019-24 మధ్యకాలంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అతను అప్పటి వరకు ఎప్పుడు పాలన చేయలే, అప్పటి వరకు అతన్ని దాపుడు చొక్కాలాగా మావాడు వస్తే ఇరగదీసేస్తాడు, దాపుడు చొక్కా మనకి వెనక పెట్లో దాచిపెట్టేవాళ్ళు కదా, అట్లాగే మావాడు వస్తే ఇరగదీసేస్తాడు అని చెప్పని ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. ఆ ఎలివేషన్ ప్రభావంతో ఓట్లేసిన ప్రజలకి ఒకసారి అతను పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి, అతని మాట నిలుపుకునే తనం ఎలా ఉంటుంది, అతని పాలనా దక్షత ఎలా ఉంటుంది, అతను సంక్షేమాన్ని ఏ స్థాయిలో అమలుపరుస్తూ ఉంటాడు, అభివృద్ధి ఏ స్థాయిలో చేయగలుగుతాడు, ఉపాధి ఏ స్థాయిలో కల్పన చేయగలుగుతాడు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకి వ్యక్తిగత స్వేచ్ఛని ఏమాత్రం కాపాడగలుగుతాడు, ప్రజల వ్యక్తిగత ఆస్తులు ఏ స్థాయిలో పరిరక్షించగలుగుతాడు అనేది అన్నీ చూసేశారు ప్రజలు. చూసేసిన తర్వాతే 151 స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించలా, జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు ఎన్నికల్లో. ఇవాళ 2014లో అతనికి దక్కింది 67 స్థానాలతో గౌరవప్రదమైన ఓటమది. కానీ 2024లో దక్కింది అది అసలు సిసలు ప్రజాగ్రహానికి గురైన శిక్ష. అటువంటి శిక్షకి గురైన జగన్మోహన్ రెడ్డి అదే సందర్భంలో అంతటి నమ్మకంతో 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల ముందు తామేం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు, ఇది కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు కదా. ఇవాళ తాము చెప్పిన డిఎస్సి నిర్వహణ చేశారు. తమకి వారసత్వంగా దక్కిన పోలీసు నియామక ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టి దాన్ని ఆపేస్తే ఆ న్యాయ అవరోధాలన్నింటినీ అధిగమించి పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ముగించారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ ఇంకా విడుదల చేయలేదు. అలాగే ఇంకా కొన్ని ఉన్నా కూడా వీలైనంత వరకు ప్రస్తుతం ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లోనే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అతి ముఖ్యమైన వాగ్దానం 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవడం కోసం ఇప్పటి వరకు జరిగిన 13-14 ఎస్ఐబిపిల్లోనే 8,75,000 పారిశ్రామిక ఒప్పందాలు క్లియర్ చేశారు. క్యాబినెట్ ద్వారా కూడా అప్రూవ్ చేశారు. వాళ్ళకి ల్యాండ్ ఎలకేషన్స్ గ్రౌండింగ్ అయ్యే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. తద్వారా ఇవాళ ఇంకా ఇప్పటికింకా 12-13 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎస్ఐబిపి క్యాబినెట్ ద్వారా అప్రూవ్ అయినాయి కాకుండా రాజధాని నిర్మాణానికి ఒక షేప్కి వచ్చింది. అదే సందర్భంలో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధి కల్పన అనేది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కూడా మార్చే ఒక గేమ్ చేంజర్ కాబోతుంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే 20 లక్షల ఉపాధి కల్పన జరగాలనంటే 30-35 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రంలోకి రావాలి. అన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్నాయి అనంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ చోటు చేసుకుంటుంది. అదే సందర్భంలో 20 లక్షల మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కితే ఇంకొక 40-50 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కుతుంది. ఇప్పుడు ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఇంకొక 60-70 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు దక్కితే 100కి 100 రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మెరుగుపడుతుంది, సంపద సృష్టి జరుగుద్ది, కొత్త మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా రాష్ట్రాన్ని ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అప్పచెప్పారో ఆ నమ్మకాన్ని నిలుపుకున్నట్టు అవుద్ది. తర్వాత ఈ బాలకోట గారు ఒక్క నిమిషం, బాలకోట గారు చెప్పిన భావజాల వ్యాప్తి అంశం ఒక నిమిషం చెప్తాను నేను. అసలు సిసలు భావజాల వ్యాప్తి జరగాల్సిన అవసరం ఉంది వెంకటకృష్ణ గారు. ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి అవసరంలా. ఇవాళ
సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని అమరావతిగానే పరిగణిస్తాం మనం. సిఆర్డి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తాన్ని ఇవాళ ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటే చాలు. గన్నవరం ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం, అలాగే సప్తగిరి దూరదర్శన కేంద్రం, ఎయిమ్స్ హాస్పిటల్, నాగార్జున యూనివర్సిటీ, ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి ప్రధాన సంస్థలకి అమరావతి అని నామకరణం చేయడం మొట్టమొదట ప్రభుత్వ పరంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం. జరగాలి, చట్టబద్ధత అయిన తర్వాత చేస్తారేమో. దానికేమో రూపాయి పెట్టుబడి అవసరం లేదు. సిఆర్డిఏ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమరావతి అంటే 29 గ్రామాలకు సంబంధించింది కాదు, మనము అమరావతి వాసనమే, మనది అమరావతి అనే భావన మొట్టమొదటి ఇక్కడన్నా కలిగితే అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ భావజాలం వ్యాప్తి చెందుద్ది. యాక్చువల్గా నేను ఇదే డౌట్ నేను అడిగాను ఇటీవల ఒక ఆఫీసర్ని, అందులోనే అడిగితే ఇప్పుడే పెడితే అక్కడ ఏమీ లేకుండానే పెట్టారని మళ్ళీ ఎవరో ఒకళ్ళు అంటారు. ఆ గెజిట్ ఏదో అయిపోతుంది కదా, అంటే కేంద్ర గెజిట్ అనేది ఫార్మాలిటీ అండి. ఫార్మాలిటీనే. అసెంబ్లీ ద్వారా తీర్మానంతో రాజధాని నిర్మాణం జరిగింది. రాజేష్ గారు కరెక్టే, మీరు అన్నది కరెక్టే, పెడితే ఏం కాదు. కానీ అయినా సరే చంద్రబాబు నాయుడు సంగతి, చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు కదా, కొంత రూల్స్, చట్టము, పద్ధతి దీని ప్రకారం వెళ్ళాలంటారు కదా. అది అయిన తర్వాత ఇక్కడ మారుద్దాము రాజధాని వ్యవహారంలో ఈ కార్యాలయాలు వీటికనే 2019 ముందే కేంద్ర ప్రభుత్వం భారతదేశ మ్యాప్ లో అమరావతిని మార్క్ చేశారు, తర్వాత తీశారు, మళ్ళీ పెట్టారు, 2 సార్లు తీయడం